వీలైతే కొద్దిగా ఇటువైపు మళ్ళీ కూర్చున్నట్లయితే భగవద్గీత గురించి మనం కొద్దిసేపు చర్చించుకుందాం. హరే కృష్ణ. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ కూడా వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రశాంతంగా కూర్చొని కీర్తనలో పాల్గొనండి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఆ చిన్న కీర్తన చేసి భగవద్గీత మీద ప్రవచనాన్ని చేద్దాం. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ, గట్టిగా చెప్పండి. యశోదనందన వ్రజ జన రంజన యశోదనందన యశోదనందన వ్రజ జన రంజన. యమున తీరవనచారీ యమున తీరవనచారీ. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీజన యశోదనందన వ్రజ జన రంజన. యశోదనందన వ్రజ జన రంజన. యమున తీరవనచారీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। గట్టిగా చెప్పండి। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव राधे, जय राधा माधव राधा, जय राधा माधव राधे, जय जगन्नाथ जय बलदेवा सुभद्रमाय जय सुदर्शन, जय जगन्नाथ जय बलदेवा सुभद्रमाय जय, जय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय। जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय। निताय गौर हरि बोल निताय गौर हरि बोल। हरिनाम संकीर्तन की, श्रील प्रभुपाद की, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल। हरे कृष्ण। అందరికీ ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంకాలం తెలుగులో భగవద్గీత ప్రవచనం ఉంటుంది.
కొద్దిగా మాట్లాడకుండా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. మాతాజీ మీరు కొద్దిగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా దేవాలయానికి వచ్చాం కాబట్టి భగవంతుడి సన్నిధిలో మనం ఏం చేయాలి? నిశ్శబ్దంగా ఉండాలి. సో భగవద్గీతలో మనం ఇప్పుడు 5వ అధ్యాయం సో 5th చాప్టర్లో ఉన్నాం అన్నమాట. మనం 5th చాప్టర్లో భగవద్గీత యథాతథము అధ్యాయము 5 కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అనేటువంటి దాంట్లో ఉన్నాం అన్నమాట. ఓకే, సో నేను మీకు డిస్ప్లే చేస్తాను. ల్యాప్టాప్ చాలా స్లోగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు లోడ్. డెస్క్టాప్ సో ప్రీవియస్ క్లాస్లో పోయిన శుక్రవారం నాడు భగవద్గీత 16వ శ్లోకం వరకు 16th శ్లోకం వరకు మనం చదువుకోవడం జరిగింది. సో ఈ శ్లోకంలో ఏంటంటే, ఈ శ్లోకాల్లో ఇంతవరకు చదువుకున్నటువంటి వాటిలో అర్జునుడు శ్రీకృష్ణుని అడిగారనమాట. 4వ అధ్యాయం వరకు కృష్ణ చైతన్య సహిత కర్మ మరియు భక్తియుత సేవ, ఈ రెండిటి గురించి కూడా చెప్పారు. చెప్తే ఈ రెండిట్లలో ఏది శ్రేయోదాయకము, ఏది ఇంపార్టెంట్, రెండిట్లో భక్తియుక్త సేవ చేయమని చెప్పారు, భక్తియుక్త సేవతో కూడిన కర్మని చేయమన్నారు, అదేవిధంగా ఇంకేమన్నారు? కృష్ణ చైతన్య సహిత కర్మ. ఈ రెండిట్లో కూడా కర్మయోగం ఏదైతే ఉందో దాన్ని, ఈ రెండిట్లో ఏది శ్రేయోదాయకమో చెప్పండి అని చెప్పి చర్చిస్తూ ఉన్నారనమాట. దానికి కృష్ణుడు దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. ఓకే, కనిపిస్తుందా? ఇప్పుడు కనిపించట్లేదా? రావట్లేదు అక్కడ.
సో 16వ శ్లోకంలో కృష్ణ చైతన్యము అంటే ఏమిటి అంటే, మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ లేస్తాం కదా, సూర్యోదయానికంటే ముందు ఎంతమంది లేస్తారు? సూర్యుడు ఉదయించడానికంటే ముందు, ఎర్లీ మార్నింగ్, బిఫోర్ 5 o'clock. సో అప్పుడు ఏముంటుంది? బయట చూస్తే చీకటిగా ఉంటుంది కదా, ఏం కనిపించదు. ఇప్పుడు కూడా బయట చూస్తే అంత చీకటిగా ఉంది. కానీ ప్రతిరోజు కూడా సూర్యోదయం అవ్వడానికి ఒక సమయం ఉంటుంది. 6 o'clock, 6:10, 6:15 అట్లా. 6:15కి, 6:20కి, 6:30కి తెల్లవారుతుంది. అంతకుముందు ఉన్నటువంటి చీకటి ఏదైతే ఉందో, సూర్యుడు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఏమైపోయింది? చీకటి అంతా కూడా వెళ్ళిపోయింది కదా. చీకటి వెళ్ళిపోయి ఏమైంది? అన్ని వస్తువులు కూడా మనకి మన నేత్రంతో చూడగలుగుతాం. అలాగే జ్ఞానము వచ్చినప్పుడు, అంటే నాలెడ్జ్ ఎప్పుడైతే మనం గెయిన్ చేస్తామో ఏదైనా విషయం గురించి, భగవద్గీత ఉంది, దీన్ని చూస్తే అందరం మనం ఫస్ట్ స్టార్టింగ్లో భయపడిపోతాం, అరే దీంట్లో ఏముందో తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ భగవద్గీతని చదవడం, తర్వాత భగవద్గీతని గురు పరంపరలో గురువుల యొక్క సుముఖంగా వినడం చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం మనకు తెలుస్తుంది. ఆ జ్ఞానం తెలిసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకున్నటువంటి అజ్ఞానం పోతుంది. ఏంటి అజ్ఞానము? దీంట్లో ఏం చర్చిస్తున్నారంటే, మనం ఏమనుకుంటాం? నేను అంటే నేను ఈ శరీరము అనేటువంటి భావనలోకి వెళ్తాం. నేను అంటే ఈ శరీరము, నేను అని నేను చూపెట్టుకుంటాను. కానీ ఎప్పుడైతే భగవద్గీత, వేదాంత సూత్రాలు, వేదాలలో చెప్పబడేటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, నేను అంటే ఈ శరీరము కాదు, ఈ దేహము కాదు, నేను అంటే ఆత్మని, ఆత్మస్వరూపము అనేటువంటి జ్ఞానము ఈ భగవద్గీత గ్రంథాన్ని మనం చదివినప్పుడు, గురువుల యొక్క ప్రామాణిక గురువుల యొక్క దాంట్లో జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనకి అది అర్థమవుతుంది అనమాట. అంటే అంతకుముందు వరకు ఏముండేది? అజ్ఞానం ఉండేది, నేను ఈ దేహం అనేటువంటి భావన ఉండేది. కానీ ఎప్పుడైతే గురువులు మనకి జ్ఞానాన్ని ఇచ్చారో అప్పుడు ఏమైంది? నేను ఈ శరీరము కాదు, నేను ఒక ఆత్మని, నా చుట్టూ ఉన్నటువంటి అన్నీ కూడా ఆత్మలు అనేటువంటి జ్ఞానం వచ్చింది. ఏ విధంగానైతే సూర్యుడు వచ్చినప్పుడు చీకటి తరిమివేయబడిందో, ఆ విధంగా జ్ఞానము వచ్చినప్పుడు మన అజ్ఞానము కూడా తరిమివేయబడుతుంది అని చెప్పేసి 16th శ్లోకాలు చెప్పాడు. ఇక్కడ చూసినట్లయితే, సూర్యుడు అంధకారమును తరిమివేయుచున్నట్లే కృష్ణ చైతన్యమును అజ్ఞానమునంతటిని ఖచ్చితముగా పారద్రోలగలదు. అదేంటి? కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యము అంటే మన అందరిలో కూడా చైతన్యం ఉందన్నమాట. ఆ చైతన్యము ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నప్పుడు, దానికి అనుగుణంగా మనం మన యొక్క జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన అజ్ఞానము తొలగిపోతుంది. అలా ఈ నిజమైనటువంటి జ్ఞానాన్ని గురించి తత్వవేత్తలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఈ 16వ శ్లోకంలో పోయిన వారం క్లాస్లో విశ్వపతి ముకుంద ప్రభు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ మనం 17th శ్లోకం చూద్దాం. ఓకే, కనిపిస్తుందిగా అందరికీ? అందరు కూడా రిపీట్ చేయండి. తద్బుద్ధయస్తదాత్మాన్నః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః తన్నిష్టాసత్పరాయణః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాసత్పరాయణః తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయస్తదాత్మానం తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం
జ్ఞాననిర్ధూతకల్మషాః. ఓకే, పూర్తిగా చదువుదాం. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ట్రై చేస్తారా ఎవరైనా? ప్రభుజీ. తద్బుద్ధయాస్తదాత్మానః స్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుద్ధయాస్తదాత్మానః స్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుద్ధయస్తాత్మానః స్తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఓకే, మాతాజీ ఎవరైనా ట్రై చేస్తారా? చేస్తున్నారా మాతాజీ? వినబడట్లేదు. ఓకే. తద్బుద్ధయాస్తదాత్మానః స్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. హరే కృష్ణ. సో దీని యొక్క తాత్పర్యం చూసినట్లయితే, బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయములన్నీయు భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. సో భాష్యం చదవడానికి ముందు మనం గురు ప్రేయర్స్ చదువుదాం, తర్వాత భాష్యం చదువుదాం. అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో మన కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భాష్యాన్ని చదువుదాం ఒకసారి.
శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన పరతత్వము, గీతాజ్ఞానమంతయు శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవుడని ప్రతిపాదించుట ఎందే కేంద్రీకరించబడినది. వేదవాంగ్మయమంతయు ఈ విషయమునే తెలుపుచున్నది. పరతత్వమనగా పరమసత్యత్వమని భావము. పరతత్వమును ఎరిగిన వారే దానిని నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనడి తత్వములుగా అవగాహన చేసుకొనగలరు. పరతత్వ విషయమున భగవానుడు లేక దేవాదిదేవుడే చరమ అనుభవము. భగవానునకు మించినది మరొకటి లేదు. కనుకనే భగవానుడు భగవద్గీత 7.7 నందు మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, ఓ అర్జున, నాకంటే పరతరమైనది మరొకటి లేదు అని బోధించెను. నిరాకార బ్రహ్మము కూడా కృష్ణుని మీదనే ఆధారపడి కృష్ణుని పైననే ఆధారపడి ఉన్నదని తెలుపబడినది. బ్రహ్మణోహి ప్రతిష్టాహం, భగవద్గీతలో 14.27లో 14 అధ్యాయము 27వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారనమాట. కనుక అన్ని విధములా శ్రీకృష్ణుడే పరతత్వము. ఎవరి మనస్సు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయము సదా శ్రీకృష్ణుని అందే నెలకొని ఉండునో, ఎవరు సంపూర్ణ చైతన్యము, కృష్ణ చైతన్యము కలవారై ఉందురో, వారు నిస్సందేహముగా అపోహల నుండి పూర్తిగా తొలగింపబడి కల్మషరహితులై పరతత్వమునకు సంబంధించిన సర్వ విషయములందునూ పరిపూర్ణ జ్ఞానము కలవారై ఉందురు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని యందు వివిధ తత్వములు కలవని, ఏకకాలమున నిరాకారము మరియు సాకారము సంపూర్ణముగా అవగతము చేసుకొనగలుగును. అట్టి దివ్య జ్ఞానముతో మానవుడు ముక్తి మార్గమున నిశ్చలమైన పురోభివృద్ధిని సాధించగలరు. సో ఈ శ్లోకాన్ని కనుక మనం చూసినట్లయితే ఏమంటున్నారు? బుద్ధి, మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మనస్సు. బుద్ధి వేరు, మనస్సు వేరు. తెలుసా అందరికీ? బుద్ధి వేరు, మనస్సు వేరు. డిఫరెన్షియేషన్ చేయగలుగుతామా? కెమిస్ట్రీలో అయితే టేబుల్ ఉంటుంది కదా, కెమికల్ ఈక్వేషన్స్తో ఉన్నటువంటి టేబుల్ ఉంటుంది. దాంట్లో అయితే హెచ్జి ఇట్లాంటివన్నీ కెమికల్, వాటిని ఏమంటారు? సైంటిఫిక్ టేబుల్ని. అలాంటి టేబుల్ ఏదో ఉంటుంది కదా, పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో అన్ని మూలకాల గురించి కూడా చెప్తారు. అట్లే మరి ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఈ మూలకాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు అనమాట. అందరూ అంటుంటారు, అరే నీ మనస్సు ఎక్కడుంది, మనం ఇక్కడ క్లాస్ వింటున్నాం కానీ మన మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతుంది అంటుంటారు. కానీ మరి మనస్సుని చూడగలుగుతామా, అర్థం చేసుకోగలుగుతామా? అర్థం చేసుకోలేము. మామూలుగానైతే అర్థం చేసుకోలేము. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటుందో, ప్రయత్నం చేస్తామో, అప్పుడు తెలుసుకోగలుగుతాం అన్నమాట. బుద్ధికి మనస్సుకి ఉన్నటువంటి తేడా ఏమిటి? చిన్న ఉదాహరణ తీసుకుందాం. బుద్ధి, మనస్సు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ సొసైటీలో కాలంలో చాలా వరకు మనం బయట చూసినట్లయితే షాప్స్ అన్నిటికీ కూడా గ్లాస్ విండోస్ ఉంటాయి కదా. పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు అన్నీ కూడా డిస్ప్లే పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ షాప్కి వెళ్ళాం, డ్రెస్సెస్ ఉన్న షాప్కి, మంచి మంచి షర్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే పెట్టారు. బయట నుంచి పోతుంటే బా ఈ డ్రెస్ కొనుక్కుంటే బాగుండు అనిపించేస్తుంది. జేబులో చేయబెట్టుకుంటే దానికి సరిపోయే డబ్బులు మన దగ్గర ఉండవు. అప్పుడు మనస్సేమో దానికి కావాలనుకుంటుంది. కానీ మన ఇంటెలిజెన్స్, బుద్ధి ఏదైతే ఉందో అది అంటుంది, నీ దగ్గర అన్ని డబ్బులు లేవు, నువ్వు కామ్గా కూర్చో, ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది అనమాట. డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా. మనస్సు మనకేది కావాలంటే అది కోరుకుంటుంది అనమాట, ఏది కనబడితే అది. రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, చాలా చాలా ఫ్రూట్స్ డిస్ప్లే చేసి ఉంటారు ఈ రోడ్డు మీద కదా. విచిత్రమైనటువంటి, అంటే కొన్ని చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ ఉంటాయి. వాటిని చూడగానే బా ఇదేంటో అసలు ఇది తింటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ బుద్ధి చెప్తుంది, ఇంటెలిజెన్స్, నో నీ దగ్గర అన్ని డబ్బులు లేవు కదా. అట్లా ఎన్నో విషయాలు మనం ఇది విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. మనస్సుకు బుద్ధికి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్. అయితే ఈ రెండు విషయాలు అర్థమైనప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? మనస్సుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా. కానీ మనస్సు కూడా బుద్ధిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కొన్నిసార్లు. దానికి ఉదాహరణ ఏంటంటే, మన నిజ జీవితంలో మన దగ్గర ఉండేటువంటి డబ్బులు తక్కువ, మనం చేసే ఇన్వెస్ట్మెంట్లు చాలా ఎక్కువ.
మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే మనం ఒక 10 లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కోవాలనుకుంటాం. బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా, పర్లేదు కొనేద్దాం. అప్పుడు ఎవరి మాట వింటున్నారు? మనస్సు మాటని బుద్ధి వింటుందన్నమాట. బుద్ధి పక్కకు పోయింది, బుద్ధి కెపాసిటీ తగ్గిపోయిందనమాట. మనస్సు ఏది చెప్తే అది చేస్తూ ఉంది. అట్లా మన మనస్సు ఏమైపోయిందంటే దాని ఇష్టం ఉన్నట్టుగా పరిగెడుతూ ఉంది. మనం దాని వెంటనే పరిగెడుతూ ఉన్నాం. దేనికోసం? మన ఇంద్రియ తృప్తి కోసం పరిగెడుతూ ఉన్నాం. ఇంద్రియ తృప్తి అంటే మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్: కళ్ళు చూడడానికి, ముక్కు వాసన చూడడానికి, నాలుక రుచి చూడడానికి, చెవులు వినడానికి, చర్మము సుఖాన్ని పొందడానికి, స్పర్శను పొందడానికి. ఈ 5 ఇంద్రియాలు చాలా బలమైనవి అన్నమాట. మనస్సు ఏం చేస్తుంది? ఆ ఇంద్రియాలతో కలిసి బుద్ధిని ఫుట్బాల్ ఆడుకుంటుంది. చాలా భయంకరంగా ఆడుకుంటుందన్నమాట. ఎన్నో కోరికలను తీసుకొస్తూ ఉంటుంది, వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం. అనుకుంటాం, మనం ఏమనుకుంటాం? అరే ఇది చేస్తే మనకు తృప్తి పొందుదాము అనుకుంటాం. ఒక మంచి ఇల్లు కొనుక్కుంటాను, హ్యాపీ అయిపోయింది, ఆగదు అక్కడితోటి. ఇంకోటి ఏదో రిక్వైర్మెంట్, ఇంకో రిక్వైర్మెంట్, ఇంకోటి. లేదు, మంచి డ్రెస్ కొనుక్కున్నాను, కొనుక్కున్నాక తీసుకెళ్ళి కొనుక్కున్నంతసేపు వేసుకున్నంతసేపు చాలా బాగా అనిపించింది, తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ లాగానే కలర్ పోయింది. బాధ, దుఃఖం. అంటే మనస్సు మనకి తీసుకొచ్చి ఇచ్చేటువంటి కోరికలు, ఆ కోరికల్ని మనం తీర్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు, అది ఇంద్రియ తృప్తి కోసం ఎస్పెషల్లీ. దీంట్లో చాలా బలమైనటువంటివి, దృఢమైనటువంటి ఏంటి అంటే మన నాలుక చాలా ఎక్కువ కోరుకుంటుందన్నమాట. రుచి, ఎన్నో రకాల రుచులు. మళ్ళీ అన్నీ లోపలికి పోయిన తర్వాత ఒకటి దగ్గరికి వెళ్తాయి, కానీ నాలుక దగ్గర ఉన్నంతసేపు రుచి కావాలి. ఎన్నో రకాల రుచుల్ని అది అడుగుతూ ఉంటుంది. మనస్సే అడుగుతుంది, బుద్ధి అడగదు. మనస్సు అడుగుతూ ఉంటుంది, మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం, మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతిరోజు ఇది మన దినచర్యలో భాగం అన్నమాట. అయితే కృష్ణ చైతన్యవంతుడు ఎవరైతే ఉంటారో, బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయము అన్నీ కూడా భగవానుని అందే లగ్నమయ్యేటట్టుగా చేస్తారన్నమాట. మనస్సు, బుద్ధి, విశ్వాసము, భగవంతుడున్నాడు, ఆ భగవంతుడే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు అనేటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో విశ్వాసం పెరుగుతుంది. మనకు వేదాలలో చాలా అంశాలు తెలియజేసి ఉన్నారు. ఇవన్నీ కూడా అవును, పర్ఫెక్ట్గా ఉన్నాయి. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా తెలియజేస్తాయి. మనకున్నటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తాయి. ఎప్పుడు? మనం నిజమైనటువంటి ప్రామాణిక గురువుని ఆశ్రయించినప్పుడు. ఇక్కడ ఆశ్రయము అంటే అదే అన్నమాట. ఏమంటున్నారు? విశ్వాసం ఉండాలి, ఆశ్రయము పొందాలి. ఎవరి ఆశ్రయం పొందాలి? శ్రీకృష్ణుడి యొక్క ఆశ్రయము. శ్రీకృష్ణుడి ఆశ్రయం పొందాలి అంటే మనకి గురువుల యొక్క ఆశ్రయం చాలా అవసరం అన్నమాట. విశ్వాసముతో కూడినటువంటి ఆశ్రయం ఉండాలి. అవన్నీ కూడా భగవంతుడి పాద పద్మముల యందు కనుక మనం లగ్నం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? సంపూర్ణ జ్ఞానముచే మనకి జ్ఞానం వస్తుంది. అప్పుడు ఈ చుట్టూ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెంపరరీ. ఈ దేహము ఏదైతే ఉందో, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, జననం, మరణం, వృద్ధాప్యము, వ్యాధి, ఈ 4 అంశాలకి ఈ సంఘంలో, ఈ అడ్వాన్స్డ్ సొసైటీలో అసలు సొల్యూషనే లేదు. ఆలోచించండి, ఎక్కడ కూడా సొల్యూషన్ ఉండదు. జననానికి, మరణానికి, వృద్ధాప్యానికి, వ్యాధికి. వ్యాధికి సొల్యూషన్ అంటే ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, దానికి సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తాం. ఇంకొక వ్యాధి వస్తుంది, కొత్త వ్యాధి. కోవిడ్ వచ్చింది, దాంతో ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఇంకో కొత్త వ్యాధి, అసలు అంతు పడనటువంటి వ్యాధులు కొత్తవి వస్తూ ఉన్నాయి. మనం అనుకున్నాం అడ్వాన్స్డ్ టెక్నాలజీ. టెంపుల్లోకి వెళ్తే, అది హాస్పిటల్కి వెళ్తే మొత్తం సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ, పెద్ద ఉంటాయి, మెషినరీస్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళిపోతుంది. శరీరం, బాడీని లోపల తీసుకెళ్తారు, లోపల మ్యాగ్నెటిక్ పవర్ తిరుగుతూ ఉంటుంది, అంతా చెక్ చేస్తుంది. కానీ ఏం ప్రాబ్లం ఉందిరా బాబు అంటే ఏం ప్రాబ్లం లేదంటుంది. మరి నాకు కాలు నొప్పులు వేస్తున్నాయి అంటే అవంతే. పూర్తి స్థాయిలో సొల్యూషన్ ఇవ్వదన్నమాట మన టెక్నాలజీ ఏదైతే ఉందో. అయితే అలా మనం
ఈ టెంపరరీ వాటి కోసం మనం ప్రయత్నం చేసి పరిగెడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన మనస్సుని ఎక్కడ లగ్నం చేయాలి? భగవంతుడి యొక్క పాద పద్మముల యందు, భగవన్ నామస్మరణ యందు లగ్నం చేయాలన్నమాట. ఎలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎందుకు మరి నామమే అంటే, కలియుగంలో మనకున్నటువంటి శక్తి చాలా తక్కువ. మనం ఏ విషయం మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి ఏకాగ్ర చిత్తంతో మనం ఉండలేమన్నమాట. ఒక నిమిషం కూడా చాలా ఎక్కువ. ఒక 2-3 సెకండ్లు ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తాం, వెంటనే ఇంకొక కొత్త ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనస్సు చాలా దృఢమైనటువంటిది అన్నమాట. చంచలం హి మన కృష్ణ అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడితో అంటాడు. ఈ మనస్సు చాలా దృఢమైనటువంటిది. ఎట్లా అంటే ఎటు గాలి వస్తే అటు పరిగెడుతుంది అనమాట. అలాంటి మనస్సు ఇది. కాబట్టి మనం వాటెంబటి పరిగెడుతూ ఉన్నాం. ఏదైతే భోగ అనుభవం కోసమో ఆనందం కోసం మనం పరిగెడుతూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా ఏం చేయాలి? మనం మన బుద్ధిని, మన మనస్సుని, తర్వాత విశ్వాసంతో భగవంతుడి పాదపద్మములందు ఆశ్రయం చేసినప్పుడు కల్మషము లేనటువంటి వాడై నేరుగా ముక్తి మార్గంలో ప్రయాణిస్తారు. అసలు ముక్తి అంటే ఏంటి? మోక్షము అని చెప్తూ ఉంటాం కదా. మోక్షం అంటే ఏంటి? మళ్ళీ జన్మ లేకుండా పునరావృత్తి అనేది వచ్చింది కదా. మళ్ళీ జననం మరణం అనేటువంటి ఈ చక్రంలో లేనటువంటి స్థితికి వెళ్ళడం అన్నమాట. వైకుంఠ లోకాలని చేరుకోవడం, శ్రీకృష్ణుడి పాదపద్మముల యందు సేవ చేసేటువంటి స్థితిలోకి వెళ్ళడం, ఆ మార్గంలో ప్రయాణం చేస్తామన్నమాట. ఎప్పుడు నిజమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు, మన బుద్ధిని కంట్రోల్ చేసుకున్నప్పుడు. కాబట్టి ఇక్కడ పరతత్వము, శ్రీకృష్ణ భగవానుడు పరతత్వము అంటున్నారు. అన్నిటికీ కూడా మూలం అన్నమాట. ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి నుంచి మొదలైంది. ఆయన అన్నిటికీ మూలము. అయితే ఈ పరతత్వాన్ని చర్చించినప్పుడు తత్వవేత్తలు వేదాలలో ఈ విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనే తత్వములుగా అవగాహన చేసుకొనగలరు. నిరాకార బ్రహ్మము అంటే కొంతమంది భగవంతుడికి ఆకారం లేదు అంటూ ఉంటారు. భగవంతుడికి ఆకారం ఉండడం ఏంటి? భగవంతుడికి అసలు ఆకారం లేదు, అదొక శక్తి రూపము. ఆ శక్తి రూపంలో ఉండి అన్నిటినీ కూడా నడిపిస్తుంది. భగవంతుడు నిరాకారము, నిరాకార బ్రహ్మము, బ్రహ్మజ్యోతి అని అనేక రకాలుగా దాని గురించి చర్చిస్తూ ఉంటారనమాట. సో దాన్ని కనుక ఆలోచించినట్లయితే నిరాకార తత్వములో భగవంతుడికి ఆకారం లేదంటారు. కానీ ఆ బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి దేహపు కాంతి అన్నమాట. అది నిరాకార బ్రహ్మము. పరమాత్మ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ స్వరూపంలో ఉంటాడు. అది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, నాకు ఒక శరీరం ఉంది, నాలో ఆత్మ ఉంది, అంటే చైతన్యము ఉంది. ఆత్మ ఉంది కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను, నేను ఏమైనా విషయాలు చెప్పగలుగుతున్నాను, డిస్కస్ చేసుకోగలుగుతున్నాను. అట్లా అందరికీ కూడా, మానవులకి, పశుపక్షాదులకు అన్నిటికీ కూడా చైతన్యం ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఆత్మ ఉంటుంది. నా మనసులో ఉన్నటువంటిది లేదా నాలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో అది నాకు మాత్రమే అర్థమవుతుంది, లేదా మీ మనసులో ఉన్నది మీకు మాత్రమే తెలుస్తుంది. మీలో ఉన్నటువంటి ఆలోచనలు, మీలో జరుగుతున్నటువంటి అలజడులు, లేకపోతే మీ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు నాకు అవగాహన ఉండదు, అంటే ఇంకొక ఆత్మకి అవగాహన ఉండదు. కానీ పరమాత్మ, భగవానుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ స్వరూపంలో ఉంటారు. అతనికి, భగవానుడికి నా శరీరంలో జరుగుతున్నటువంటి, నా హృదయంలో, నా ఆలోచనలు జరుగుతున్నటువంటి, నా జీవితంలో జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు తెలిసి ఉంటాయి. మిగతా జీవరాశులన్నిటిలో ఏ శరీరంలో ఉన్నటువంటి ఏ జీవికి, ఏ జీవాత్మకి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో కూడా తెలిసినటువంటి వాడు భగవానుడు. అది పరమాత్మ. తర్వాత భగవానుడు. భగవానుడు అంటే ఇక్కడ చరమ లక్ష్యం అన్నమాట. కొంతమంది బ్రహ్మజ్యోతి గురించి ఆలోచిస్తూ బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలి అనేటువంటి భావనతోటి భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది అక్కడికే ఆగిపోతుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అగైన్
ఈ భౌతిక జగత్తులోకి జనన మరణ చక్రంలోకి మళ్ళీ వస్తారు. పరమాత్మ గురించినటువంటి జ్ఞానాన్ని పొందాలి అని పరమాత్మ దగ్గరికే ఆలోచిస్తూ, పరమాత్మ నాలో శరీరంలో పరమాత్మ ఉన్నాడు, ఆయన గురించి ధ్యానం చేస్తాను, అక్కడే ఆగిపోతారు. కానీ ఈ రెండింటి నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే భగవానుడు, భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. భగవంతుడి సేవ మనం చేయడం నేర్చుకోవాలి. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ విషయం చూసినట్లయితే పరతత్వ విషయమున భగవానుడు లేక దేవాది దేవుడే చరమానుభవము, చివరి లక్ష్యము అన్నమాట. అది లేదనుకోండి, నిరాకార బ్రహ్మం గురించి ఆలోచించినా ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు. పరమాత్మ గురించి ఆలోచించినా ఓకే, నాలో పరమాత్మ ఉన్నాడు, మిగతా జీవరాశిలో పరమాత్మ ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నాం. కానీ తర్వాత ఏంటి? ఈ శరీరం ఇక్కడే ఉండట్లేదే. ఒక 70, 80, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఎవరైనా చాలా అదృష్టవంతులు బతికితే, దురదృష్టవంతులు అదర్వేరా వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఉండి అసలు ఏం జరుగుతుంది, తర్వాత లక్ష్యం ఏంటి అంటే చరమానుభవం ఏమిటి అంటే భగవానుడు. ఎందుకు అంటే ఇక్కడ ఏమంటున్నారు, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఈ శ్లోకం ఏంటి? దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఒక మాల ఉందనుకుందాం, ముత్యాలతో ఏర్పాటు చేసిన మాలలు ఉంటాయి కదా, ఆ మాల ఉంది అంటే అది అలా నిలబడడానికి దానికి కారణం ఏంటి? దాని లోపల ఒక దారం ఉంటుంది కదా. దారం లేకపోతే ముత్యాలు వాటంతలవే ఉండవు కదా, వాటికి ఒక దారం సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ముత్యాలు ఒక దగ్గర ఒక మాలలాగా మనకి కనిపిస్తాయి అన్నమాట. అట్లా ఇక్కడ శ్రీకృష్ణుడు అన్నిటికీ మూలం అన్నమాట. ఈ సృష్టి అంతా కూడా ఈ విధంగా గ్రహాలున్నాయి, ఉపగ్రహాలున్నాయి, అవి వేటి కక్షలో అవి వాటంతట అవి తిరుగుతూ ఉన్నాయి. వాటంతట అవే తిరుగుతున్నాయి అంటే లేదు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉన్నాయన్నమాట. మత్తః పరతరం నాస్తి అంటే నా నుంచి వేరుగా ఉన్నటువంటిది ఈ సృష్టిలో ఏ అంశము కూడా లేదు. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మంచి అయితేనే భగవంతుడికి సంబంధం, చెడు అయితే భగవంతుడికి సంబంధం లేదు. అలా ఉండదు. ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి అంశము కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అరే నాకు మంచి జరిగింది, భగవంతుడు నన్ను మంచిగా చూస్తున్నాడు. నాకు చెడు జరిగింది, లేదు భగవంతుడికి సంబంధం, అసలు భగవంతుడు లేడు అనేటువంటి భావనలోకి వెళ్తాం. కానీ మనం మన జీవితంలో మనం చేస్తున్నటువంటి తప్పుల గురించి ఎప్పుడు ఆలోచించాం. మనం ఎన్నైనా తప్పులు చేయొచ్చు, కానీ మనకు కష్టాలు మాత్రం రావద్దు. ప్రకృతి చాలా స్ట్రింజెంట్ అనమాట, చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే మనం జనరల్గా అనుకుంటుంటాం కదా, పిల్లి పాలు తాగేటప్పుడు అనుకుంటుంది ఎవ్వరూ నన్ను చూడట్లే అనుకోండి పాలు తాగుతుంటుందట. ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసి బై మిస్టేక్ వెళ్ళాం అనుకోండి బయటికి, పిల్లి వచ్చేసి పాలు తాగుతుంటుంది. మనం వెనక నుంచి వచ్చినా అది పట్టించుకోదు, పాలు తాగుతూ ఉంటుంది. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుని పాలు తాగుతుంది. అట్లే మనం కూడా మన జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం మనల్ని ఎవ్వరూ చూడట్లేరు, మనల్ని ఎవరూ గమనించట్లేరు అనుకుంటాం. కానీ ప్రకృతికి ఆ శక్తి ఉంది. మనం చేసేటువంటి ప్రతి పని, మంచి చెడు అన్నీ కూడా ప్రాపర్గా కంట్రోల్ చేస్తుంది అన్నమాట ప్రకృతి. అది భగవంతుడి యొక్క శక్తి అన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని నుంచి మనకి రిజల్ట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. నాకంటే పరతరమైనటువంటిది ఇంకొకటి లేదు అంటే నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు, ఈ అంశములు పరతత్వములో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఎవరైతే తమ యొక్క బుద్ధిని, మనస్సుని విశ్వాసముతో భగవంతుడి యొక్క పాదపద్మముల యందు ఆశ్రయము తీసుకుంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే అన్నిటినీ ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. ఎవరైనా చెప్పారనుకోండి, మీరు దేవుని పూజిస్తారు ఇక మీకు కష్టాలే ఉండవు, అది తప్పు. ఎందుకంటే దేవుని పూజించినంత మాత్రానే కష్టాలు ఉండకుండా పోవడం అనేటువంటి జరగదు. ఎందుకంటే మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి కదా. పిల్లవాడు ఇంట్లో ఏదైనా తప్పు చేశాడనుకోండి, ఒక పిల్లవాడు ఉన్నాడు ఇంట్లో, తండ్రి యొక్క పర్సులో ఒక 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ దొంగిలించాడు. ఆ విషయం తండ్రికి తెలిసినప్పుడు శిక్షిస్తాడా, లేకపోతే మంచి పని చేసావు నాయన అని చెప్పి అంటాడు? అన్నాడు కదా, లాగే ఒకటి ఇస్తాడు.
అంటే దాని అర్థం ఏంటి? తప్పు చేసిన వాడికి శిక్ష అనేది కంపల్సరీ. సో మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతామో, భగవంతుడి యొక్క పాదపద్మముల యందు శరణాగతి వేడుకుంటామో, అప్పుడు మనకు ఉన్నటువంటి కష్టాలని, సుఖాలని అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. దాంతోపాటు ఇంకొకటి ఏమొస్తుంది అంటే, మళ్ళీ మనం తప్పు చేయకుండా సరి అయినటువంటి మార్గంలో వెళ్తూ భగవంతుని ఎలా చేరుకోవచ్చు, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నమాట. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నట్టు పునరావృత్తి ఏదైతే ఉందో, జనన మరణ చక్రం ఏదైతే ఉందో, ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడి మోక్ష మార్గం వైపుకు వెళ్తాము అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక చూద్దాం. 18th శ్లోక చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. టైం తక్కువ ఉంది కాబట్టి నేనే రీడ్ చేస్తాను. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, శునకమును, శునకమాంసము తినువానిని అంటే చండాలుని సమదృష్టితో వీక్షింతురు. ఇక్కడ ఏమంటున్నారు? కృష్ణ చైతన్యవంతుడు జాతి కుల విచక్షణను చూపడు. సంఘ దృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును. అట్లే జాతిని బట్టి శునకము, గోవు, ఏనుగు మున్నగునవి వేరు కావచ్చును. కానీ ఈ విధమైన దేహపర భేదములు దివ్యజ్ఞాని దృష్టిలో అర్ధరహితములు. ఇందుకు దేవాది దేవునితో వానికి గల సంబంధమే కారణము. ఎందుకనగా దేవాది దేవుడు తన స్వరూపాంశైన పరమాత్మ రూపమున ఎల్లరి హృదయములందునూ నెలకొని ఉండును. దేవాది దేవుని గూర్చిన ఇట్టి అవగాహనయే యథార్థమైన జ్ఞానము. ప్రతి జీవిని భగవానుడు మిత్రునిగానే భావించును. కనుక జీవులయందలి దేహములు వివిధ వర్ణములు లేదా జాతులయందున్నను అతడు మాత్రము అందరి పట్లను సమానమైన దయను కలిగి ఉండును. జీవుల యొక్క స్థితులతో సంబంధము లేకుండా అతడు వారి యందు పరమాత్మ రూపమున నెలకొని ఉండును. బ్రాహ్మణుని మరియు చండాలుని దేహములు సమానములు కాకపోయినను భగవానుడు పరమాత్మగా ఆ రెండింటి అందును నెలకొని ఉండును. దేహములనునవి భిన్న భౌతిక ప్రకృతి జన్య త్రిగుణముల ద్వారా రూపొందినవైనను దేహమునందుండెడి ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉండును. ఆత్మ మరియు పరమాత్మ గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అవి పరిమాణములో ఎన్నడూనూ సమానులు కాజాలవు. ఎందుకనగా జీవాత్మ తాను నిలిచి ఉన్న ఆ ప్రత్యేక దేహమునకే పరిమితమవగా పరమాత్మ ప్రతి జీవి దేహమునందును నిలిచియుండును. ఈ జ్ఞానమును సంపూర్ణముగా కలిగి ఉండుటచే కృష్ణ చైతన్యవంతుడు నిజమైన జ్ఞానవంతుడు మరియు సమదృష్టి గలవాడగును. చైతన్యము, శాశ్వతత్వము, ఆనందమయము లనునవి ఆత్మ పరమాత్మల ఒకే రకమైన లక్షణములు. కానీ జీవాత్మ తాను నిలిచియున్న దేహపరిధి అందే చైతన్యమును కలిగి ఉండును. కానీ పరమాత్మ సర్వదేహముల చైతన్యమును, జ్ఞానమును కలిగి ఉండును. ఇదియే వాటికి నడుమగల భేదము. అట్టి పరమాత్మ ఎట్టి విచక్షణ లేక సర్వదేహములందునూ నిలిచియుండును. చూడండి, మనం ఎన్నో వర్ణ వివక్షలు చూస్తూ ఉంటాం మనం కదా. నేను ఈ కులానికి సంబంధించినటువంటి వాడును, నేను ఈ మతానికి సంబంధించినటువంటి వాడను, నాది ఈ రాష్ట్రము, కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తే నాది ఈ దేశము, నేను ఈ దేశానికి సంబంధించినటువంటి వాడను, భారతదేశస్థుడను, అమెరికా దేశస్థుడను, నల్ల జాతీయుడు, తెల్ల జాతీయుడు, ఇట్లా ఎన్నో వర్ణాలు మనుషుల్లోనే. ఇది ఇక జంతువుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జంతువులు అయితే మానవుడి కంటే ఇంకా నీచ స్థితిలో ఉన్నవి అని భావన ఎప్పుడు కూడా. మనం ఎప్పుడైనా ఏం ఆలోచిస్తాం? మానవ జాతి చాలా గొప్పది, మిగతావన్నీ కూడా నీచమైనటువంటివి అనే ఆలోచనలోకి వెళ్తాం అన్నమాట. కానీ ఎప్పుడైతే భగవద్ విజ్ఞానం మనకు వస్తుందో, భగవంతుడి గురించినటువంటి జ్ఞానం మనం తెలుసుకుంటామో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రాహ్మణుడిని అంటే, బ్రాహ్మణుడు అంటే ఎవరు? తత్వజ్ఞానము కలిగినటువంటి వాడు, సత్వగుణములో ఉన్నటువంటి వాడు, నిరంతరము సత్వగుణంలో ఉండి భగవద్విజ్ఞానాన్ని అందరికీ పంచుతున్నటువంటి వాడు, అన్నిటినీ సమదృష్టితో చూసేటువంటి స్థితికి వెళ్ళగలిగేటువంటి వాడు, శుద్ధ సత్వగుణం వైపుకు వెళ్ళేటువంటి వాడు బ్రాహ్మణుడు. తర్వాత గోవు, గవి అంటారన్నమాట, ఆవుని. తర్వాత ఏనుగుని. ఆవు ఒక రకమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంది. బ్రాహ్మణుడు మానవ జాతిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఏనుగు అడవిలో ఉండేటువంటి ఒక జంతువు. శునకము, మనం స్ట్రీట్ డాగ్స్ చాలా చూస్తుంటాం రోడ్ మీద కదా.
ఆ శునకాలు, కుక్కలు, అదేవిధంగా శునక మాంసము వండుకొని తినేటువంటి చండాలుడు కూడా ఉంటారు ఈ భౌతిక జగత్తులో. అలాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా పండితుడైనటువంటి వారు సమదృష్టితో చూస్తారు. ఎందుకు సమదృష్టితో చూస్తారు అంటే అన్ని జీవరాశులన్నిటిలో కూడా భగవానుడు ఏం చేస్తున్నాడు, పరమాత్మ స్వరూపంలో ఉన్నాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడికి లేదా బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి వాటిలోనే భగవంతుడు ఉంటాడు, మిగతా వాళ్ళలో ఉండడు కాదు. భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉంటాడు. శారీరకమైనటువంటి దేహానితో అతడికి సంబంధం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. కృష్ణ చైతన్యవంతమైనటువంటి వాడు ఎవరైతే, ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని అవలంబిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే దృష్టిని కలిగి ఉంటారు. కులమత భేదాలు లేవు, జంతువులతో భేదం లేదు, అన్నిట్లో కూడా, అన్ని చిన్న చీమ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద ఏనుగు వరకు కూడా అన్నిట్లో కూడా పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తాడు. అది ఎలా అనేది నేను చూపెడతాను మీకు ఒక ఇమేజ్. ఇలా అన్నమాట. పండితుడు ఒక బ్రాహ్మణునిలో పరమాత్మ ఉన్నాడు, అదేవిధంగా ఆవులో ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తున్నాడు, ఏనుగులో ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తున్నాడు, శునక మాంసము వండుకునేటువంటి చండాలునిలోను శునకములోను అన్నిట్లో కూడా సమదృష్టిని కలిగి ఉంటాడు. దేనిని హేట్ చేయడం అనమాట, దేనిని ఏమంటారు, ద్వేషించాడు. దేనిని కూడా ద్వేషించాడు, ఏ జంతువుని ద్వేషించాడు. కానీ మనం చూసినట్లయితే మానవ మాతృలో మనమైతే ఎన్ని రకాల ద్వేషాలు మనలో కదా. ప్రతి చిన్న విషయానికి కోపం, చిన్న చిన్న విషయాలకి చాలా చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. లేదు, నేను ఒక కమ్యూనిటీలో ఉన్నాను, ఆ కమ్యూనిటీలో గ్రూపిజం. లేకపోతే నేను ఒక కాలనీలో ఉన్నాను, ఆ కాలనీలో గ్రూపిజం. లేకపోతే నేను ఒక దేశంలో ఉన్నాను, దేశంలో గ్రూపిజం. హేట్ అనమాట, ద్వేషిస్తూ ఉంటాం. నాకు సంబంధించినటువంటి వాళ్ళు నా వాళ్ళు, మిగతా వాళ్ళంతా ద్వేషం. ఎప్పుడైతే భగవద్గీత విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనకేమర్థమవుతుంది, అన్ని జీవుల హృదయాలలో ఆత్మతో పాటు భగవానుడు పరమాత్మ స్వరూపంలో నిలిచి ఉన్నాడు అని తెలిసినప్పుడు మనం ఏదైనా జీవహింస చేయగలుగుతామా? దేనికోసం మనం జీవహింస చేస్తాం? ఇప్పుడు మన రుచి కోసం కదా. నాలుక కోసం ఎన్ని రకాల జీవులను ఎన్ని రకాలుగా సంహరించాలో అన్ని రకాలుగా సంహరించి, ఎన్ని రకాలుగా మనం వండుకొని తినాలో అన్ని రకాలుగా వండుకొని తింటాం. దేనికోసం? మన ఇంద్రియ తృప్తి కోసం, మన నాలుక కోసం చేస్తున్నాం ఇవన్నీ. కానీ ఎప్పుడైతే కృష్ణ చైతన్యవంతుడు అవుతారో, ఎప్పుడైతే విజ్ఞానాన్ని భగవద్గీతని సరి అయినటువంటి గురు పరంపరలో ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుల దగ్గర నుంచి వింటారో, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో, ఈ శరీరము నిజమైనటువంటిది కాదు, ఇది ఎప్పటికీ ఇక్కడనే నిలిచి ఉండదు, ఆత్మ ఏదైతే ఉందో అది నిజమైనటువంటిది, ఈ ఆత్మకి మరణం లేదు, నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. దీనికి పుట్టుక మరణం అనేటువంటిది లేదు, ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ విషయాలని కూడా కృష్ణుడు చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్పారనమాట. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఏ శస్త్రము ఛేదింపలేదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయజాలదు, అగ్ని దహింపవేయజాలనేటువంటిది ఆత్మస్వరూపము. అన్ని జీవరాశుల్లో ఉంది, పక్షులలో అన్నిట్లో కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ అన్నిటి అందు కూడా సమదృష్టిని కలిగి ఉంటారు. ఒక 10 నిమిషాలు కూర్చోండి దర్శనం చేసుకోవడానికి. 10 నిమిషాల తర్వాత మనం కన్క్లూడ్ చేద్దాం ఈ క్లాస్ని. జయ జయ శ్రీ రాధా మాధవ్ की, జగన్నాథ బలదేవ్ సుభద్రామాయి की, గౌర్ నితాయ్ की, శ్రీల ప్రభుపాద్ की. సో మరి అలాంటి స్థితి ఏదైతే ఉందో అది ఎవరికి ఉంటుంది? కృష్ణ చైతన్య సంఘము లేదా కృష్ణ చైతన్యములో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఉండేటువంటి లక్షణాలు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో
ఇక్కడ బుద్ధి, మనస్సు, విశ్వాసము అవి తర్వాత మనం ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. అన్ని జీవరాశుల్లో కూడా ఆహారము, నిద్ర, భయము, మైథునము అనేటువంటివి సహజంగా ఉంటాయి. ఒక మానవ జాతిలో మాత్రమే ఏముంటుంది, ధర్మాన్ని పాటించేటువంటి గుణం ఉంటుందన్నమాట. ధర్మోహితేషో మధికో విశేష. ఒక మానవ జాతికి, ఉన్నతమైనటువంటి మానవ జాతికి మాత్రమే ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి శక్తి ఉంటుంది. మిగతా జంతువులకి మనకి అన్ని 4 లక్షణాలు సేమ్ ఉంటాయి. ఆహారం అవి తీసుకుంటాయి, మనం ఆహారాన్ని తీసుకుంటాం. అవి నిద్రపోతాయి, మనం నిద్రపోతాం. అవి భయపడతాయి, మనం భయపడతాం. అవి కొత్త జీవుల్ని ఉత్పత్తి చేస్తాయి, మనం కూడా కొత్త జీవులను ఉత్పత్తి చేస్తాం. కానీ వాటికి మనకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ఈ ధర్మాన్ని ఫాలో అవ్వడం, సనాతన ధర్మాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది మానవ జాతికి మాత్రమే సాధ్యమవుతుంది. మోక్షాన్ని పొందేటువంటి అవకాశం మానవ జాతికి ఉంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆత్మకి, పరమాత్మకి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం మోక్ష పదంలో ముందుకు వెళ్తాము అని చెప్తూ ఉన్నారు. ఎలా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత అంటారు. అన్నిటినీ కూడా సమదృష్టితో చూడడం, కష్టాలని, సుఖాలని. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద, శీతలము, ఉష్ణము రెండింటినీ కూడా సమదృష్టితో. చలికాలం వచ్చిందంటే మొత్తం పడుకొని చెదరగప్పుకొని 7-8 దాకా పడుకోవడం అలాంటి లక్షణం కాదనమాట. శీతాకాలంలో అయినా ఎండాకాలంలో అయినా భగవంతుడి దర్శనం చేసుకోవడానికి, మంగళారతికి రావడానికి ప్రయత్నం చేయడం చిన్న ఉదాహరణ అనమాట. ఏ కాలమైనా పర్వాలేదు, అది వర్షాకాలమైనా లేదు, నేను భగవంతుడి సేవ చేయాలి, ఆ లక్షణం కలిగి ఉంటాడు కృష్ణ చైతన్యవంతుడు. సుఖ దుఃఖాలు, సుఖం వచ్చింది అని చెప్పేసి పొంగిపోయి నేను చాలా గొప్ప, నేను చేస్తేనే ఇదంతా జరిగింది అనేటువంటి భావనలోకి వెళ్ళాడు అనమాట. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయినటువంటి లక్షణం. దుఃఖం వచ్చింది నాకు అంటే నేనేదో తప్పు చేసి ఉంటాను, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఆ భగవంతుడు నేను ఎలా శరణు వేడాలి, నాకు ఇంతకంటే ఎక్కువ దుఃఖం వచ్చేది ఉండేదేమో, నేను భగవంతుడి సేవ చేయడం వల్ల అది చిన్నగా అయిపోయింది. ఇలాంటి భావనలతోటి కృష్ణ చైతన్యవంతుడు ఎవరైతే ఉంటారో అతడు భక్తి మార్గంలో ముందుకు వెళ్తాడు అని చెప్తున్నారన్నమాట. అయితే ఇట్లా ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే అన్ని జీవరాశులలో కూడా ఏముంటుంది, సమానమైనటువంటి స్థితిని, సమానమైనటువంటి ఆలోచనని కలిగి ఉంటాడు ఈ కృష్ణ చైతన్యవంతుడు ఎవరైతే, పండితుడు ఎవరైతే ఉంటారో అని చెప్తున్నారన్నమాట. అయితే మరి ఈ విధంగా బ్యాలెన్స్గా ఉండడం ఎలా అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మనం చాలాసార్లు చాలా టెన్షన్స్కి గురి అవుతుంటాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎక్కువ ఆలోచించాం. టెన్షన్ అనేటువంటిది మన రెగ్యులర్ లైఫ్లో కామన్ అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ అనేటువంటిది చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాం. ఎందుకు అంటే మనకి అందనటువంటిది లేదా మన దగ్గర లేనటువంటి దానిని మనం పొందడానికి 24 గంటలు కష్టపడుతున్నాం. ఇంతకుముందు గురువులు చెప్తున్నటువంటి క్లాసెస్లో వింటూ ఉన్నట్లయితే నాకు అనిపించింది, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవరాశికి కూడా ఇన్ని కష్టాలు లేవు, మానవునికి ఉన్నటువంటి కష్టాలు. పక్షులు చూడండి, బయట పొద్దున్నే లేచి కిలకిలలాడుతూ వాటికి ఉండే కష్టాలు ఉంటుండొచ్చు, కానీ అవి దాచిపెట్టుకోవడం లేదు. దొరికింది తింటాయి, వాటికి దొరికినంత తీసుకెళ్ళి వాటి పక్షులకు పెడతాయి, జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. ఏనుగులు పెద్ద పెద్ద అడవుల్లో ఉంటాయి, టన్నులు తింటూ ఉంటాయి. వాటికి ఎవరిస్తున్నారు? భగవంతుడు ప్రొవైడ్ చేస్తున్నాడు, తింటూ ఉన్నాయి అవి. ఏ జీవరాశి అయినా తీసుకోండి. చీమలు, మన ఇంట్లో ఎన్ని రకాల చీమలు ఉంటాయి, ఎంత పెద్ద పెద్ద లైన్లు పెట్టుకొని పోతూ ఉంటాయి, ఫుడ్ తెచ్చుకుంటాయి, దాచిపెట్టుకుంటాయి, తింటాయి. మనం అసలు అలాంటి ఫుడ్ అక్కడ ఉందనే విషయం కూడా మనకు తెలియదు. చాలా ఈజీగా గ్రాస్ప్ చేసి తీసుకెళ్ళి తింటారు. భగవంతుడి యొక్క సృష్టి అనమాట. వాటికి కూడా ఏం కష్టం లేదు. ఏది మన ఆహారం పొందడానికి ఒక మానవుడికే 24 గంటలు 24/7 కష్టపడ్డా కానీ ఇంకా సరిపోదు. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉండాలి. ఉన్న బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి డబుల్ అవ్వాలి, ప్రాపర్టీస్ డబుల్ అవ్వాలి. చివరికి వచ్చేసరికి వెనక్కి చూస్తే ఏముంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది. రీసెంట్లీ విన్న L3, L4, తర్వాత సైట్లతో పాటు ఐ సైట్లు, స్పెక్స్ పెట్టుకొని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తర్వాత
ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకు అంటే టెన్షన్ లైఫ్ అనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను కన్క్లూడ్ చేస్తాను. ఏంటంటే ఒకసారి ఒక ఊర్లో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ప్రొఫెసర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, వేరే ఊరికి వెళ్ళాలి. ఆయనకు అక్కడ ఆ లొకేషన్లో ట్రైన్ ఫెసిలిటీ ఉంది. ట్రైన్ ఫెసిలిటీ ఉంటే ఏం చేశాడంటే, ఆ ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి రీలొకేట్ అవ్వడానికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే మిగతా కొలీగ్స్ అందరు ఉంటారు కదా, దాంతోపాటు ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సెండ్ ఆఫ్ వేయడానికని రైల్వే స్టేషన్కి వచ్చారనమాట. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు, చాలా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అన్ని అనుభవాలన్నింటినీ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. చర్చించుకుంటూ ఉన్నటువంటి సమయంలో ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చినా వీళ్ళు వాళ్ళ మాటల్లో పడిపోయి మాట్లాడుతూనే ఉండిపోయారనమాట. మాట్లాడుతూ ఉండిపోయారు. ఒక 2 నిమిషాల వ్యవధిలో ట్రైన్ సౌండ్ చేస్తూ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోగానే అందరిలో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అరే ట్రైన్ మిస్ అయిపోతుంది, ట్రైన్ మిస్ అయిపోతుందని. ఆ ప్రొఫెసర్ కూడా ఉన్నాడు, ప్రొఫెసర్తో పాటు మిగతా అందరు కూడా ఉన్నారు. ఏం చేశారంటే తొందరగా పరిగెత్తు వచ్చిన వాళ్ళని పక్కకి జరుపుతూ అది చేస్తూ ఇది చేస్తూ వెళ్ళి ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. నెక్స్ట్ రైల్వే స్టేషన్లో వేరే స్టేషన్లో మారుదాం, మన బోగీలోకి మారుదాం అనేటువంటి ఆలోచనతో ప్రొఫెసర్తో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కారనమాట. అయితే ప్రొఫెసర్ అక్కడే నిలబడి ఉన్నాడు. ఇంకొక అతను వచ్చి, ఏంటి అట్లా పరిగెడుతున్నారు, ఏమైంది, మీరేం టెన్షన్ పడకండి, ఇంకొక 10 మినిట్స్లో ఇంకొక ట్రైన్ వస్తుంది అని అంటే, నాకేం టెన్షన్ లేదు, నాకు తెలిసి ఇంకొక ట్రైన్ వస్తుంది 10 నిమిషాల్లో అని. నాకు సెండ్ ఆఫ్ ఇద్దామనుకున్నటువంటి నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రైన్ ఎక్కారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను నేను అని చెప్పాడు అనమాట. అంటే టెన్షన్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామంటే, అసలు యాక్చువల్గా పోవాల్సింది ఎవరు, అక్కడి నుంచి ప్రొఫెసర్ వెళ్ళాలి, ఆయనకి రీలొకేట్ అయింది. కానీ ఆయన సెండ్ ఆఫ్ ఇద్దామనుకొని వచ్చినటువంటి మిగతా ఎవరైతే ఉన్నారో అసోసియేట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రైన్ ఎక్కారు, ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు అనమాట. చిన్న విషయం అది, కానీ మన జీవితంలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద టెన్షన్స్ తీసుకొని అనుకోకుండా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చేటువంటి సమస్యని సాల్వ్ చేయడానికి మన జీవితకాలం అంతా కూడా వెచ్చిస్తాం అన్నమాట. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి కావాల్సింది బ్యాలెన్స్, సమదృష్టి అని చెప్పారు కదా. అన్నిటినీ సమంగా దృష్టిని చూస్తూ భగవంతుడి సేవ చేస్తూ భగవద్ విజ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి టెన్షన్స్ అన్నీ కూడా స్మూత్గా అయిపోతాయి అన్నమాట. కామ్గా ఉండడం నేర్చుకోగలుగుతాం. స్మూత్గా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని డీల్ చేయడం అలవాటు అవుతుంది అన్నమాట. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనం ఎక్కడుండాలి? సత్సాంగత్యంలో ఉండాలి. ఫస్ట్ స్టెప్ అన్నమాట సత్సంగత్వంలో ఉండడం అంటే. ఈరోజు చూడండి, మీరందరూ కూడా అత్తాపూర్ టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా కూర్చొని భగవంతుడి విజ్ఞానాన్ని లేదా భగవద్గీతలో శ్లోకాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడి యొక్క దర్శనాన్ని, సుందరమైనటువంటి రూపాన్ని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇదేంటి? సత్సాంగత్యము, మంచి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం. సత్సాంగత్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? నిస్సంగత్వం. బయట మనం అదే ఈ సమయంలో బయట ఉంటే ఫ్రెండ్స్ తోటి బాత్కానియో డిస్కషన్ చేస్తూ ఏదో విషయాల గురించి, సినిమాల గురించో లేకపోతే ఇంకా వేరే వాటి గురించో, ఒకవేళ ఇంట్లో నలుగురం కూర్చొని ఉంటే టీవీ ఆన్ చేసుకొని టీవీలో ఏదో సినిమాలు చూస్తూ, న్యూస్ చూస్తూ, అదంతా కూడా నిస్సంగత్వం అనమాట. దాని నుంచి మనకు వచ్చేదేం లేదు. ఎందుకు? దేని గురించి మనం తాపత్రయపడుతున్నాం? టెంపరీ అయినటువంటి బాడీకి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. కాబట్టి నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. అప్పుడు ఏమవుతుంది? నిస్సాంగత్యంలో ఉన్నారు. జనరల్గా సొసైటీలో ఏం చూస్తుంటామంటే, ఓ నలుగురం కలిసామనుకోండి, ఒక మిడిల్ ఏజ్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కలిసారనుకోండి, దేని గురించి మాట్లాడతారంటే పాలిటిక్స్, ప్లాట్స్, ఎక్కడెక్కడ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వీటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళలో టెన్షన్ పెరిగిపోతుంది. అరే వీళ్ళందరూ ఎంత సెటిల్ అయిపోయారు, ఎంత సంపాదించారు, నేను ఇంకా ఇక్కడనే ఉన్నానా, నేను ఇంకేదో చేసేయాలి, ఆరాటం పెరుగుతుందన్నమాట. కానీ ఎప్పుడైతే సత్సాంగత్యంలో ఉంటామో దాని నుంచి దుర్జన సాంగత్యం వదిలిపెట్టగలుగుతాం. దాని నుంచి ఏమవుతుంది? నిర్మోహత్వం. మోహం అనేటువంటిది ఉండదన్నమాట. ఇది కావాలి, అది కావాలి, ఇది
అవసరం లేదు. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించుకో, లేకపోతే నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు దాంతో ఆనందంగా బతకడానికి ప్రయత్నం చేయి. నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే నిర్మోహత్వం వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా స్టేబుల్ ఉంటాం అన్నమాట. ఇది స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చదువుకోవడానికి కావాల్సినటువంటి నిశ్చల తత్వం అనేటువంటి వస్తుంది. బ్యాడ్ అసోసియేషన్ వదిలిపెట్టేసి టీవీలు చూడడం ఆపేసి మొబైల్ ఫోన్స్, ఈ కాలంలో అయితే నేను నార్మల్గా అబ్జర్వ్ చేస్తుంటాను, అలా వెళ్తుంటే ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా, కూరగాయల బిజినెస్, ఫ్రూట్స్ బిజినెస్ దగ్గర నుంచి మొదలుపెడితే పెద్ద పెద్ద షాపుల్లో కస్టమర్స్ లేరంటే ఫోను, షార్ట్స్ పైకి స్క్రోల్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, స్క్రోల్ చేస్తూ ఉంటారు, చూస్తుంటారు. అసలు ఏం చూస్తున్నారో ఏంటో తెలియదు. పోనీ వాళ్ళు చూస్తున్నారంటే పర్వాలేదు, వాళ్ళ పిల్లలు అదే పని చేస్తున్నారు. ఫంక్షన్స్కి వెళ్తే ఫంక్షన్స్లో పిల్లలందరూ అదే పని, ఎవరు ఎవరిని పట్టించుకోవట్లేదు. 24/7 ఏమైపోయింది మన చేతుల్లో మొబైలు. అదే ఏమంటారు దుర్జన సాంగత్యం. రావణాసురుడట, రావణాసురుడు, తాటకి లాంటి రాక్షసులు అనమాట ఇవన్నీ ఫోన్స్ అని కూడా. వాటిని ఎంత వీలైనంత దూరంగా మనం పిల్లలకి మనకి దూరంగా పెట్టుకుంటే, అని నేను చెప్తున్నా, నేను ఫాలో అవుతున్నానని చెప్పట్లేదు, చెప్పినప్పుడు సో దట్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. సో అలాంటి వాటిని దూరంగా పెట్టి ప్రయత్నం చేసుకొని నిర్మోహత్వం, తర్వాత నిశ్చలతత్వం వస్తుంది. నిశ్చలతత్వం రావడంలో స్టూడెంట్స్ లైఫ్లో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు, మనం మన లైఫ్లో మనం సక్సెస్ సాధిస్తాము. దాంతోపాటు మన జీవితంలోకి మనము భగవంతుని ఆహ్వానిస్తాం. ఎందుకంటే సత్సంగత్వంతో స్టార్ట్ అయింది కదా. కాబట్టి సత్సాంగత్యంలో ఉన్నప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకొని ఆ భగవంతుడి విజ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆ మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు అన్నమాట. కాబట్టి మనం అలాంటి సత్సాంగత్యంలోకి వెళ్ళాలి అంటే ఇలాంటి భగవద్గీత గ్రంథాలని, దీంట్లో ఉన్నటువంటి 700 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి అంశాలు అన్నమాట. ఒక్కొక్క శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతుంటే మళ్ళీ కొత్త కొత్త అర్థాలు, కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాని నుంచి ఆనందం అనేటువంటిది వస్తుంది. ఎందుకు అసలు భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆనందం వస్తుంది అంటే, మనం అందరం కూడా వచ్చింది భగవంతుడి నుంచి. ఒక పిల్లవాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. గట్టిగా హక్ చేసేసుకొని ఏడ్చేస్తారు తల్లిదండ్రులు కదా. ఎంతో అసలు మొత్తం మిస్ అయిపోయాం లైఫ్నంతా అన్నంత భయంకరంగా ఏడుస్తారు. మళ్ళీ ఎప్పుడైతే పిల్లవాడు మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతున్నా అంటే మళ్ళీ ఏడ్చేస్తుంటారు. అంటే ఆ యోగం అన్నమాట, కనెక్షన్. తల్లిదండ్రులకి పిల్లలతో కనెక్షన్ ఎలా ఉందో మనకి కృష్ణ పరమాత్మతో, కృష్ణుడితో ఉన్నటువంటి కనెక్షన్ అలాంటిది అనమాట. ఆ యోగాన్ని రీఎస్టాబ్లిష్ చేయాలి. ఆ కనెక్షన్ని మనం రీఎస్టాబ్లిష్ చేసినట్లయితే అప్పుడు మనకేమవుతుంది, ఆనందం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా చాలా రెగ్యులర్గా, ఎప్పుడో అకేషన్స్లో, లేకపోతే ఎప్పుడో నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి అలా కాకుండా నిరంతరము ఇలాంటి దేవాలయాల్ని దర్శిస్తూ, ఇస్కాన్ టెంపుల్స్ని దర్శిస్తూ, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రవచనాలని వింటూ, భగవద్గీత మీకున్నటువంటి సొసైటీలో మీరు సత్సాంగత్యంలోకి ఉంటూ భగవంతుడి విజ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే ఆ సమదృష్టి ఏదైతే చెప్పబడిందో ఆ సమదృష్టి మనలో వస్తుంది. అప్పుడు ఆనందం అనేటువంటి మన జీవితంలో భాగం అవుతుంది. మనకు ఉన్నటువంటి ఈ ఒత్తిడులన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్పి ఇక్కడ మనం ఈ శ్లోకాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ఫర్ లిజనింగ్ పీస్ఫుల్లీ. ప్రశాంతంగా విన్నందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ.